నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 9వ తారీఖు అక్టోబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు హస్తాకార్తె. ఈ రోజు ఆశ్వయుజ మాస శుక్లపక్ష షష్ఠి తిథి మధ్యాహ్నం 12:14 వరకు, తదుపరి సప్తమి తిథి. మూలా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సౌభాగ్య యుగం ఉదయం 6:37 వరకు, శోభన యోగం రాత్రి తెల్లవారుజామున 5:53 వరకు, తైతల కరణం మధ్యాహ్నం 12:14 వరకు, గరజ కరణం రాత్రి 12:28 వరకు ఉంటాయి. సూర్యుడు కన్యా రాశిలో హస్తా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:30 నుండి 2:11 వరకు, మరలా రాత్రి 3:34 నుండి రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు. అమృతకాలం రాత్రి 10:33 నుండి 12:14 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 5:58. చంద్రోదయం ఉదయం 11:34, చంద్రాస్తమయం రాత్రి 10:40. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:39 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:32 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12:03 వరకు. యమగండం ఉదయం 7:37 నుండి 9:06 వరకు. ఈ రోజు మూలా నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:15 వరకు ఉన్న కారణంగా ఈరోజు పుస్తక రూప సరస్వతీదేవి పూజ ప్రారంభం. నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం సరస్వతీదేవిని పూజించడానికి అనుకూలమైన రోజు అని విద్యార్థులు, మేధావులు, పరిశోధకులు తమ మేధావృద్ధి కోసం సరస్వతీదేవిని పూజిస్తారు. నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి ఆవాహనం ఈ రోజు చేస్తారు. సరస్వతీదేవి ఆవాహన ముహూర్తం ఈ రోజు ఉదయం 10:25 నుండి సాయంత్రం 4:42 వరకు. పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య భారతదేశంలో ఈ రోజు కల్పారంభ, అకాల్ బోధన్ పేరుతో దుర్గాదేవికి 3 రాత్రుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అకాల్ బోధన్ అని అంటే దుర్గాశక్తి అని, అకాలంలో ఆకస్మికంగా మేల్కొల్పటం అని అర్థం. రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం ప్రారంభించడానికి ముందు అకాలంలో ఆకస్మికంగా దుర్గాశక్తిని మేల్కొల్పి శక్తి ఆరాధన చేసి యుద్ధంలో విజయం సాధించడానికి ఆశీస్సులు తీసుకున్నారని, ఆనాటి నుండి శరత్ నవరాత్రులు దుర్గాదేవి ఆరాధనలు మొదలయ్యాయని అక్కడి భక్తుల విశ్వాసం. శారదా నవరాత్రులు ఈ రోజు 7వ రోజు. నవదుర్గా సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు కాళరాత్రి అమ్మవారిని పూజిస్తారు. అమ్మవారి రూపాలలో భయానకమైన ఈ రూపం ప్రతిరోజు రాత్రి కాలాన్ని పరిపాలించే శక్తి. మన శరీరంలో సహస్రార చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. శుభంకరి అని కూడా పిలుస్తారు. సౌర మండలంలో శని గ్రహాన్ని ప్రభావితం చేసే శక్తి. జాతక చక్రంలో శనిగ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు కాళరాత్రి అమ్మవారి పూజ చేయటం వలన గ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల నమ్మకం. నవదేవి సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు శ్రీ దుర్గాదేవిని పూజిస్తారు. విజయవాడ కనకదుర్గాదేవి దేవాలయంలో భక్తులు ఈ రోజు అమ్మవారిని శ్రీ సరస్వతీదేవి రూపంలో పూజిస్తారు. దశమహావిద్యల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు ధూమావతి అమ్మవారిని పూజిస్తారు. తమ జాతక చక్రంలో కేతు గ్రహ దోషాలు ఉన్నవారు ఈ రోజు ధూమావతి అమ్మవారిని పూజించడం వలన గ్రహ దోషాలు నివృత్తి అవుతాయి. అష్టమాతృకుల సాంప్రదాయం ప్రకారం ఈ రోజు భక్తులు చాముండి అమ్మవారి పూజలు చేస్తారు. గురుగ్రహ వక్ర గమనం ఈ రోజు మధ్యాహ్నం 12:24 నుండి ప్రారంభమవుతుంది. 4వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరంలో మరలా గురు రుజు గమనం ప్రారంభమవుతుంది. గురుగ్రహం మన కంటికి ఈ రోజు రాత్రి 10:31 7 డిగ్రీల తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమై రాత్రి 4:24 84 డిగ్రీల ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని 68 డిగ్రీల పశ్చిమ ఆకాశంలో తెల్లవారి వెలుగులో కనుమరుగవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ సరస్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.